ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 13వ వచనం. నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకుందరు. మీరు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, మీరు నన్ను కనీసం గుర్తించలేదు, కనుక మీరు ఎవరిని గురించి చింతిస్తున్నారు? మీరు ఎవరిని గురించి భయపడుతున్నారు? మీరెందుకు అబద్ధం పలికారు? చూడండి, చాలా కాలంగా నేను మౌనంగా ఉన్నాను, మరి మీరు నన్ను గౌరవించలేదు. మీ మంచితనం గురించి, మీరు చేసే మతపరమైన పనుల అన్నిటిని గురించి నేను చెప్పగలను, కానీ అవన్నీ పనికిమాలినవి. మీకు సహాయం అవసరమైనప్పుడు మీరు మీ చుట్టూరా ప్రోగు చేసుకున్న ఆ తప్పుడు దేవుళ్లకు మొరపెట్టండి. అయితే వాటన్నిటిని గాలి కొట్టుపారేస్తుందని నేను మీకు చెప్తున్నాను. ఒక గాలి విసురు వాటన్నిటిని మీ వద్ద నుండి తొలగించి వేస్తుంది. అయితే నా మీద ఆధారపడే వ్యక్తి భూమిని సంపాదించుకుంటాడు. ఆ వ్యక్తికి నా పరిశుద్ధ పర్వతం దొరుకుతుంది. యెహోవా తన ప్రజలను రక్షిస్తాడు. మార్గం సరళం చేయండి, మార్గం సరళం చేయండి. నా ప్రజల కోసం మార్గం చక్కజేయండి. మహోన్నతుడైన దేవుడు, పైకి ఎత్తబడినవాడు, శాశ్వతంగా జీవించేవాడు, పవిత్రుడైన దేవుడు అనే నామం గలవాడు చెప్తున్నాడు. నేను ఉన్నతమైన పర్వత స్థానంలో నివసిస్తాను. అయితే దుఃఖంలో ఉన్న దీనజనులతో కూడా ఉంటాను. ఆత్మలో దీనంగా ఉండే వారికి నేను నూతన జీవం ప్రసాదిస్తాను. హృదయమందు విచారంగా ఉన్నవారికి నేను నూతన జీవం ప్రసాదిస్తాను. నేను శాశ్వతంగా పోరాటం కొనసాగించను. నేను ఎప్పటికీ కోపంగానే ఉండను. నేను కోపంగా కొనసాగితే మనిషి ఆత్మ, వారికి నేను ఇచ్చిన జీవం నా ఎదుటనే మరణిస్తుంది. ఈ ప్రజలు చెడు కార్యాలు చేశారు, అది నాకు కోపం కలిగించింది, కనుక నేను ఇశ్రాయేలీయులను శిక్షించాను. నేను కోపంగా ఉన్నాను కనుక అతని నుండి నేను తిరిగి వెళ్ళిపోయాను, మరియు ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టారు. ఇశ్రాయేలు తనకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళాడు. ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళింది నాకు తెలుసు, కనుక నేను అతన్ని స్వస్థపరుస్తాను, అనగా క్షమిస్తాను. నేను అతన్ని ఆదరించి అతడు బాగానే ఉంది అనుకునేటట్టు చేసే మాటలు నేను చెప్తాను. అప్పుడు అతడు, అతని ప్రజలు విచారంగా ఉండరు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.